కేంద్రం అవునా కాదా అని రైతులు అడుగుతున్నా. ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతాంగం ఉన్నారు, మీ జీవితాలు బాగుపడతాయి. నీళ్లు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమలో పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున నా మీటింగ్లకు వస్తున్నారు. నేను అడుగుతున్నా పిల్లల్ని, ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరైనా వచ్చారా మీకు? ఇంకో పక్క మీ స్కూల్ 4 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా? ఈ జగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుకి రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క నేను ఒకటి అడుగుతున్నాను ఈ సందర్భంగా, మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలు ఎంత, అందులో కూడా దోచేసింది ఎంత, దాచుకున్నది ఎంత, పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. తమలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయా అని మమ్మల్ని అడుగుతున్నా. కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా. మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు, ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీలో చైతన్యం రావాలి. ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి. పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కురబ కులస్తుడు పేదవాడు ఎంపీ కావాలి. వీరభద్రగౌడ్ లింగాయత్ ఆలూరు ఎమ్మెల్యే కావాలి. 2 సైకిళ్ళు మీరు గెలిపించాలి. గెలిపిస్తారని అడుగుతున్నా. అదే పేదవాడి రాజ్యం. మొన్న ఒక పని చేశారు మీరు. 2019లో రాయలసీమలో 52 సీట్లుంటే 49 సీట్లు వైసీపీని గెలిపించారు. గెలిపించారా లేదా? ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా? నేను 12,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను. ఏం తమ్ముళ్ళు పెట్టాడా? ఈ ముఖ్యమంత్రి 1 రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా. 1 రోడ్డు వేసాడా అని అడుగుతున్నా. కానీ ఓట్లు మాత్రమే వేస్తే మీరు మురిసిపోతురే. ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, మీరు ఐస్ అయిపోయారు. 5 ఏళ్లు గుద్దుడే గుద్దుడు, దొబ్బుడే దొబ్బుడు. ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు. సినిమా చూశారా మీరు ఒకప్పుడు? అంటే పేదవాడిని తల మీద చేయి పెడతాడు, ఒక 10 సార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యి అంతా కూడా. చేసే పనికి చెప్పే మాటలకి పొంతనుండు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అత్యంత ధనికుడు ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? అందరికంటే ఎక్కువ ఆస్తుండాడు అవునా కాదా? అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి?